వీడియోస్‌కి థంబ్‌నెయిల్ చేయడం మీకు రాక వేరే వాళ్ళకి మనీ ఇచ్చి చేయించుకుంటున్నారా? లేదనుకోండి, మనకి అవైలబుల్‌గా ఫ్రీలో గానీ, డబ్బులకి గానీ ఉండే ఏఐ టూల్స్‌ని ఉపయోగించి థంబ్‌నెయిల్స్ చేయాలంటే ఇంత ఇంత పెద్ద టెక్స్ట్ రాయాలి, ప్రాంప్ట్ ఇవ్వాలి, ఎన్నో ఎన్నో సజెషన్స్ ఇవ్వాలి, ఇమేజెస్ ఇవ్వాలి. అవన్నీ గూడా సరిగ్గా లేకపోతే అవన్నీ గూడా మళ్ళీ ఎడిట్ చేసుకుంటూ చాలా కష్టపడాలి. ఒక్క థంబ్‌నెయిల్ చేయడానికి గంటల తరబడి గూడా మనం వెయిట్ చేస్తూ ఉండాలి. బట్ ఇప్పుడు మనకి ఆ శ్రమంతా గూడా మొత్తం పోయింది. జస్ట్ ఒకే ఒక లైన్‌తోని మీరు ప్రొఫెషనల్‌గా మీ వీడియోకి తగిన థంబ్‌నెయిల్ యూట్యూబే మనకి రెడీ చేసి ఇస్తుంది. సో, దాని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్‌గా ఎలా చేసి ఇస్తుంది, అది మనకు ఎక్కడ ఉంది సెట్టింగ్ అనేది మొత్తం కూడా చెప్తాను. సో, వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా మన ఛానెల్‌కి ఉన్న ఒక చిన్న గోల్ తొందరగా 50,000 సబ్స్క్రైబర్స్‌ని రీచ్ అవ్వడం. సో, అది తొందరగా కంప్లీట్ అవ్వడానికి మన వీడియోస్ గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తున్నాయంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ప్రతి దాని గురించి తెలుసుకోవాలి అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో, ముందుగానైతే మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌ని గూగుల్ క్రోమ్‌లో లాగిన్ అవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరం మనం మొబైల్‌లోనే మనం యూట్యూబ్ ఛానెల్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటాము. సో, సిస్టము, ల్యాప్‌టాపు, కంప్యూటర్స్ ఉన్న వాళ్ళంటే వేరే అనుకోండి. సో, మీరు ముందుగాల గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌ని లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానెల్‌ని లాగిన్ అవ్వాలి. సో, ఎలా లాగిన్ అవ్వాలి అనంటే ఇక్కడ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకొని studio.youtube.com అని టైప్ చేసి సెర్చ్ అనగానే మనకిలా వస్తది. కంటిన్యూ టు స్టూడియో అనగానే మన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మనకి లాగిన్ అవుతది. చూసారు కదా! ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ అయితే లాగిన్ అయిపోయింది. సో, మీకు టెక్‌కి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలా సింపుల్‌గా, చాలా చిన్న చిన్న క్వెషన్స్ కూడా మాకు డౌట్ వస్తున్నాయి అంటే టెక్నికల్ శ్రీలత అనే మన సెకండ్ యూట్యూబ్ ఛానల్‌ని తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకి చాలా సాధారణంగా న్యూ క్రియేటర్స్‌కొచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని, సెట్టింగ్స్ ఎలా తెలుసుకోవాలి అనే మ్యాటర్స్ అన్నీ గూడా ఇందులో మీకు చాలా అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్‌లో మనం యూట్యూబ్ ఛానల్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ పైన చూడండి నోటిఫికేషన్ పక్కకి మనకి ఒక ప్లస్ సింబల్‌లా ఉంది గదా! ఇది గూగుల్ జెమినీ ఏఐ మీ అందరికీ తెలుసు గదా! ఈ ఒక్క ఆప్షన్‌తోని మనం థంబ్‌నెయిల్సే కాదండి, మనము డీలా పడిపోయిన మన యూట్యూబ్ ఛానల్‌ని గూడా అమాంతంగా గ్రో చేసుకొని, మానిటైజేషన్ చేసుకోవడము, ఎర్నింగ్ చేసుకోవడము, ఒక రేంజ్‌కి వెళ్ళడం గూడా ఈజీగా అయిపోతది తెలుసా! ఈ ఒక్క ఆప్షన్‌తోని. సో, మరి అవన్నీ గూడా మీకు తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ జేయండి. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోనే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకొని తొందరగా ఛానల్‌ని గ్రో చేసుకోవాలి, ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవాలి అనేది మీకు తప్పకుండా చెప్తాను. సో, ఇప్పటివరకైతే ఈ వీడియోలో థంబ్‌నెయిల్ ఎలా చేయాలనేది మాత్రమే చూస్తున్నాము. ఓకే కదండీ! సో, ఇప్పుడు మనము ఈ ప్లస్ సింబల్ ఉంది కదా! గూగుల్ జెమినీ ఏఐ దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి మన ఛానల్ పేరు చెప్తూ హాయ్ అని చెప్తుంది కదా! సో, ఇలాగ మీరు కొంచెం కిందకనుకుంటే ఇక్కడ మనకి ఆస్క్ సంథింగ్ అని మనకి చూపిస్తూ ఉంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మీరు ఏ వీడియో థంబ్‌నెయిల్ చేయాలనుకుంటున్నారో, ఆ వీడియో మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు థంబ్‌నెయిల్ తప్ప మనము టైటిలు, డిస్క్రిప్షను, ట్యాగ్స్ ఇవన్నీ గూడా మీరు పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. అంటే దీనికి ఒక వీడియోకి కావాల్సిన ఎస్‌ఈఓ పర్ఫెక్ట్‌గా మొత్తం ఇవ్వండి. ఓన్లీ థంబ్‌నెయిల్ తప్ప మిగిలినవన్నీ ఇవ్వండి. అలా గాకుండా మీరు ఏమి రాయకుండా ఇక్కడ పైన వీడియో చూపిస్తుంది గదా! ఇలా ప్లెయిన్ గీతలతోనుంటే మాత్రం మనకి థంబ్‌నెయిల్ కరెక్ట్‌గా రాదు. కాబట్టి ఇక్కడ మీరు మీ టైటిలు, డిస్క్రిప్షన్ ఏంటిది పర్ఫెక్ట్‌గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌కి ఒక వీడియో చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో అయితే ఉంది గదా! ఇక్కడ ఒక వీడియో అయితే థంబ్‌నెయిల్ ఉంది గదా! ఇప్పుడు దీన్ని మనము వేరేగా క్రియేట్ చేయమని అయితే చెప్తాము. ఫస్ట్‌ది ఇది ఎలా ఉంది అనేది చూడండి. ఎగ్జాంపుల్‌గా గాదు. ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ థంబ్‌నెయిల్ గూడా నేను రెడీ చేసింది గాదు. మనము ఈ ఫోన్‌లోనే మనకు ఫ్రీగా ఉండే ఏఐ టూల్స్‌ని ఉపయోగించుకొని చాలా సింపుల్‌గా తెలుగులోనే మాట్లాడుతూ నేనైతే క్రియేట్ చేసుకున్నాను. సో, ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలంటే మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి వీటన్నిటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తూ ఉంటాను వన్ బై వన్. సో, ఇప్పుడైతే మనం దీన్నే మనము ఇంకో కొంచెం వేరే తీరుగా ఇంకా ప్రొఫెషనల్‌గా చేయమనైతే చెప్దాము. సో, ఇక్కడ మనము ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మన షార్ట్ వీడియోస్, మన లాంగ్ వీడియోస్ అన్నీ గూడా మనకి కనిపిస్తుంది. సో, రీసెంట్ వీడియో ఇదే గదా! యూ సబ్మిటెడ్ ఆన్ అప్పీల్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాబ్లమ్ వస్తది గదా! ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ వీడియో యొక్క టైటిల్ ఏంటి అనేది ఇక్కడ నాకు చూపిస్తుంది. సో, నేను జస్ట్ 3 వర్డ్స్ మాత్రమే రాస్తాను. జస్ట్ థంబ్‌నెయిల్‌ని ప్రొఫెషనల్‌గా క్రియేట్ జెయ్యి అని జెప్పి సెండ్ అంటున్నాను. సో, ఇక్కడ సెండింగ్‌లో ఇగ మనకి టైమింగ్స్ అయితే మన ఇంటర్నెట్ డేటాను బట్టి, అలాగే మన ఫోన్ యొక్క ర్యామ్‌ని బట్టి ఉంటుంది గాబట్టి, కొంచెం లోడింగ్‌లో కొంచెం సేపయితే వెయిట్ జేయండి. సో, ఇక్కడ మనము ఇచ్చిన ఆల్రెడీ మన ఫోటోసు, టెక్స్టు, ఇమేజెస్ అవన్నీ ఉంటాయి గదా! ఒకవేళ అవేమి లేకపోయినా మన వీడియో అప్‌లోడ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్‌గా ఏదైనా ఒక పేజీ దగ్గర అది తీసుకుంటది గదా! సో, మన వీడియోలో ఉన్న మన ఇమేజెస్‌ని మనం అక్కడ టైటిల్‌లో రాసిన మన మ్యాటర్‌ని బట్టి అది ఏం ఇమేజ్ ఇవ్వాలి, అలాగే టెక్స్ట్ గూడా ఎలా రాయాలి, అట్రాక్టివ్‌గా ఉండే విధంగా అనేది గూడా
మొత్తం కూడా జనరేట్ చేసి ఇక్కడ మనకి థంబ్‌నెయిల్ ఇస్తది. చూడండి ఇక్కడ నాకు ప్రొఫెషనల్‌గా థంబ్‌నెయిల్‌నిచ్చింది. నేను ఎక్కువ ఏమి కూడా రాయలేదు. జస్ట్ క్రియేట్ ఏ థంబ్‌నెయిల్ ప్రొఫెషనల్ అని ఒక 3 వర్డ్స్ రాసాను. చూడండి నేను వీడియోలో ఏ డ్రెస్‌తోనైతే చెప్పానో అదే డ్రెస్‌తోనే అందులో ఉన్న ఇమేజ్‌ని తీసుకొని సో, ఇక్కడ మనకి టెక్స్ట్ అనేది ఇలా రాసింది. సో, ఇంతకుముందుకేమో మనము వేరే ఏఐతోని మనము థంబ్‌నెయిల్ ఏమో ఇలా క్రియేట్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ నా ఫేస్ కొంచెం డిఫరెంట్ అయితే వచ్చింది. తెలుస్తుంది గదా! కానీ ఇక్కడ మాత్రము ఎగ్జాక్ట్‌గా నేను వీడియోలో ఎలా అయితే ఉన్నానో, అక్కడ ఉన్న ఇమేజ్‌ని బట్ పొజిషన్స్ అదే ఆటోమేటిక్‌గా చేంజ్ చేసుకునేది. ఫేస్ మాత్రం నాదే. బట్ ఇలాగా చూపించే పొజిషన్స్‌ని చేంజ్ చేసి ఆటోమేటిక్‌గా మనకి థంబ్‌నెయిల్ ఇచ్చింది. చూసిండ్రు గదా! సింగిల్ క్లిక్‌తోని మనకు పైసా ఖర్చు లేకుండా, మనము పెద్దగా పోరాటం చేయకుండా ప్రాంప్ట్ రాయాలి. దీనికి ఎలా గైడెన్స్ ఇవ్వాలి, లెఫ్ట్ రాయి, రైట్ రాయి, టెక్స్ట్ ఇలా ఉండాలి, బ్యాక్‌గ్రౌండ్‌లా అలా ఉండాలి అని ఇలాంటివి ఏవి గూడా లేకుండా చాలా ఈజీగా థంబ్‌నెయిల్ చేసి ఇచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం జేసుకోవచ్చు జస్ట్ ఈ థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! డౌన్‌లోడ్ చేసుకొని ఆటోమేటిక్‌గా మనము మన వీడియో దగ్గరికెళ్ళి ఈ థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సింపుల్‌గా అయిపోతది. కానీ మీరు చేయాల్సింది ఏంటిది? మీరు లాంగ్ వీడియోని అప్‌లోడ్ చేసేటప్పుడు ఇదే గూగుల్ క్రోమ్ నుంచి అలా అప్‌లోడ్ చేస్తున్నారనుకోండి. మనము వీడియోకి తగిన ఎస్‌ఈఓ మొత్తం కూడా పర్ఫెక్ట్‌గా ఇవ్వడానికి కుదురుతది. అది గనుక కరెక్ట్‌గా ఇచ్చినామనుకోండి, ఇలా వచ్చేసి మనం జస్ట్ థంబ్‌నెయిల్ క్రియేట్ చెయ్యి అని పెట్టినామనుకోండి, ఆటోమేటిక్‌గా మన కంటెంట్‌కి, మన టైటిల్‌కి తగినట్టుగా థంబ్‌నెయిల్ చేసి మనకైతే ఇచ్చేస్తది. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది కదా! మరి ఇదే ఆప్షన్ ఉపయోగించుకొని మనం యూట్యూబ్ ఛానెల్‌ని ఎలా గ్రో చేసుకోవాలి, తొందరగా ఎర్నింగ్స్ అవ్వడానికి ఇంకా ఏమేం టిప్స్‌ని ఎలా ఫాలో కావాలి అనేది మొత్తం కూడా తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంతకీ ఈ ఆప్షన్ ఎలా అనిపించింది? చాలామంది థంబ్‌నెయిల్స్ చేయడంలో ఫెయిల్ అయిపోతూనే ఉంటారు. ఎందుకంటే మనం అంత ప్రొఫెషనల్స్ కాదు గదా! ఏదో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తూ ఉంటాం గదా! ఇలాంటివి చేయాలంటే ఎంతోమందిని రిక్వెస్ట్ చేస్తూ మనీ ఇచ్చి వేరే వాళ్ళతోని మనం చేయించుకొని ఉండాలి. వాళ్ళందరికీ గుడ్ బై చెప్పేసి జస్ట్ మీ మొబైల్‌లో ఉన్న ఈ ఒక్క ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. ప్రొఫెషనల్‌గా మీకు థంబ్‌నెయిల్స్ అన్నీ గూడా హ్యాపీగా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. మనము ఇప్పుడు అప్‌లోడ్ చేసిన వాటికే గాదు, ఓల్డ్ వీడియోస్‌కి గూడా మనం థంబ్‌నెయిల్స్ క్రియేట్ జేసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. యూజ్‌ఫుల్‌గా ఉంది అంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని 50,000 సబ్స్క్రైబర్స్‌ని తొందరగా రీచ్ అయిపోయి మంచి పార్టీ చేసుకునేలాగానైతే సపోర్ట్ చేయండి.